ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గిరిజనుల రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి లేదు. ఆ రోజు తెలంగాణ గురించి పోరాడి కొట్లాడింది కేసీఆర్కి ఎంబడి ఉంది లంబాడ గిరిజనులు ఎక్కువ. ఆ రోజు ఏమన్నాడు? గిరిజనులకు 12% రిజర్వేషన్, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, నేను ముఖ్యమంత్రి అయిన తెల్లారే 12% రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఇవాళకి 7 సంవత్సరాలైంది. మోసం చేసి గిరిజనులకు 3 ఎకరాల భూమి అని 1 ఎకరం ఇవ్వకుండా ఇవాళ మాట్లాడుతున్నారు. ఏంటంటే మేము కేంద్రానికి బిల్లు పంపించేసినాం, ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసినామని నిన్న మంత్రి గారు సత్యవతి రాఠోడ్ గారికి ఏమీ తెలియదు పాపం. 7వ తరగతి పాసు, 8వ తరగతి ఫెయిల్. ఉట్ అంటే ఉట్, సిట్ అంటే సిట్. ఆ తల్లి చెప్తుంది మేము కేంద్రానికి పంపించినాం. అమ్మ నీకు ఒకటి చెప్తున్నా, గోర్మాటి బిల్లు గిరిజనుల బిల్లుని మైనారిటీ తోటి కలిపి క్లబ్ చేసి పంపించిర్రు. మీరు మీ ముఖ్యమంత్రి కనుక చిత్తశుద్ధి ఉంటే మొన్ననే కేంద్ర ప్రభుత్వం రిటర్న్ పంపించింది, మెమో ఇచ్చింది. ఏమని? ఈ బిల్లుని సపరేట్గా పంపించండి, మైనారిటీ బిల్లుతోటి అది కుల ప్రతిపాదికపై ఆ బిల్లు ఉంటుంది, ఇది జనాభా ప్రతిపాదికపై ఉంటుంది, అందుగురించే దానికి సపరేట్ చేయమని సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఇంతవరకు పంపించకుండా కాలయాపన చేస్తూ అంతకుముందు చెల్లప్ప కమిటీని వేసి చెల్లప్ప కమిటీతోటి 3 సంవత్సరాలు కాలయాపన చేసి చెల్లప్ప కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని గిట్ట బహిర్గతం చేయకుండా ఇవాళ మేము కేంద్రానికి పంపించినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం. ఇవాళ పోడు భూములు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వస్తుందని సత్యవతి రాఠోడ్ చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.